ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసే పలు ఆసుపత్రులు అయితే చర్యలు తప్పవంటూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఓ హెచ్చరించారు. బిల్లులు చెల్లించడం లేదంటూ ముందుగా నోటీసులు ఇచ్చారు ఆసుపత్రుల నెట్వర్క్. బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్లు వెల్లడించారు. ఆసుపత్రులతో చర్చించిన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిన్న మరోసారి చర్చించిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మన అప్డేట్స్ అమరావతి నుంచి మా రిపోర్టర్ ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న చెప్పండి. అంటే శ్రీనివాస్ ఇవాళ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. వాళ్ళకి చాలా కోట్ల రూపాయల నిధులు ఎప్పటి నుంచి బిల్స్ రూపంలో కావాలి గతం నుంచి చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు అన్సాటిస్ఫాక్టరీగా ఉన్నారు. ప్రభుత్వంతో 2-3 సార్లు చర్చలు జరిపారు గతంలో ఎన్నికలకు ముందు. అయినా కూడా ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. మళ్ళీ రిలీజ్ చేస్తాం ఒక వారం రోజుల లోపు అని చెప్పినా కూడా ప్రస్తుతం సీరియస్ గా తీసుకుని ఇవాళ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. ప్రభుత్వంతో కూడా ఈ విషయాన్ని అంటే సిఎస్ దృష్టి కూడా తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఎన్నికలు కాబట్టి ఎన్నికల కుటుంబంలో ఉంది కాబట్టి సిఎస్ ఈ వ్యవహారాలు చూస్తున్నారు కాబట్టి సిఎస్ దృష్టికి తీసుకొచ్చాయి. కానీ వాళ్ళు చెప్పినా కూడా వెనకుండా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ ప్రస్తుతం వాళ్ళ చికిత్సని ఆపుతున్నట్టుగా ప్రకటించారు. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి ఇవాళ బంద్ చేస్తే కనుక ఇవాళ నుంచి మరి ఫర్దర్ గా యాక్షన్ ఏ రకంగా ఉండబోతుంది, సిఎస్ దీని మీద ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు, వెంటనే కొంత నిధులు విడుదల చేసి దీనికి సంబంధించి ఏమన్నా అడ్డుకట్టు వేసే ప్రయత్నాలు జరుగుతాయని చూడాలి. రాష్ట్రంలో చాలా మంది ఆరోగ్యశ్రీ మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. నెట్వర్క్ హాస్పిటల్స్ కి ప్రతిరోజు వందలాది మంది పేషెంట్స్ వెళ్తూ ఉంటారు. మరి ఇలాంటి టైంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే కనుక వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి తక్షణం ప్రభుత్వం కానీ సిఎస్ కానీ స్పందించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనం చూడాల్సి ఉంది. శ్రీనివాస్, అంటే నిన్నటి చర్చల్లో విఫలం కావడానికి కారణం ఏంటి? అంటే ఎటువంటి హామీ రాలేదా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి ఆసుపత్రులకు? అంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి నెట్వర్క్ ఆసుపత్రులు ప్రధానంగా వాళ్ళు బిల్స్ మొత్తం క్లియర్ చేయాలి, లేకపోతే కొంత పర్సంటేజ్ ఆఫ్ బిల్స్ క్లియర్ చేయాలని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికలు ఇతర ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు చేయలేం, త్వరలో చేస్తామని చెప్పడం జరిగింది. దీంతో వాళ్ళు కొంత అన్సాటిస్ఫాక్టరీ మోడ్ లోకి వెళ్ళారు. ఇప్పటికే మేము చాలా సార్లు చెప్పుకున్నాం. అయినప్పటికీ కూడా మాకు బిల్స్ చెల్లింపు జరగకపోతే కనుక హాస్పిటల్ మెయింటెనెన్స్ ఇతరత్ర ఇబ్బంది అవుతుంది కాబట్టి వెంటనే బిల్స్ ఇవ్వాలని చెప్పడం కూడా జరిగింది. ఓవరాల్ గా దీన్ని చూస్తే కనుక మరి ఇంకోసారి చర్చలు జరుగుతాయా, ఇవాళ ఆసుపత్రుల్లో సేవలు కనుక నిలిపేస్తే దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది, పేషెంట్లు పడే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మరోసారి చర్చలు జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న జరిగిన చర్చల్లో నిజంగా పురోగతి ఉంటే కనుక ఇవాళ పరిస్థితి రాదు. అంటే నేను కొంత అన్సాటిస్ఫాక్టరీ మోడ్ లో ఈ చర్చలు ముగిస్తాయి కాబట్టి మరి ఈ రోజు తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందనేది కూడా మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ప్రసన్న.